ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఎన్నికలు అక్కడ జరగబోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం అందించే ప్రయత్నం చేసింది. ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించుతోంది, ఎందుకు బరిలోకి దించుతోంది, ఎవరెవరి మధ్య అక్కడ పోటీ ఉంది, ఇవన్నీ కూడా అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం అందించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించుతోంది, అక్కడ ఈక్వేషన్స్ ఏంటి, ఎవరి వ్యూహాలేంటి, ఇవన్నీ కూడా విమందించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంపార్టెంట్ నియోజకవర్గం కింద మాట్లాడుకుంటున్న పరిస్థితి. అవును, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ఎవరెవరు బరిలోకి దిగుతున్నారు చూద్దాం. ఇక్కడ జనసేన నుంచి బరిలోకి దిగుతున్నారు కొణిదెల పవన్ కళ్యాణ్, అలాగే వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు వంగా గీత. వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా టఫ్ ఫైట్ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రొఫైల్. జనసేన నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు. జనసేన అధినేత, సినీ నటుడు, పవర్ స్టార్గా ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాగే 2008లో ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా యూత్ వింగ్ అంటే యువరాజ్యానికి ఆయన అధ్యక్షుడు. 2014లో జనసేన పార్టీ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. 2019లో భీమవరం అలాగే గాజువాకలు ఈ రెండింటి నుంచి కూడా అక్కడ ఆయన బరిలోకి దిగారు, కానీ ఓటమిని చవిచూశారు. ఇది జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. మూవింగ్ ఆన్, వంగా గీత వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. వంగా గీత, ఒకసారి వంగా గీతకు సంబంధించిన ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. న్యాయవాదిగా పనిచేశారు వంగా గీత. 1989 నుంచి టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు ఈమె. 1995, 2000 ఈ మధ్యకాలంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేశారు. 2000 నుంచి 2006 ఆ టైం పీరియడ్లో రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు వంగా గీత. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2019లో వైసీపీలో చేరారు. కాకినాడ ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఇక్కడ అంటే 2024 ఎలక్షన్స్లో కూడా ఇంట్రెస్టింగ్గా పిఠాపురం బరిలోనే నిలిచారు వంగా గీత. సో ఇది జనసేనాని పవన్ కళ్యాణ్ అలాగే వంగా గీతకు సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. ఒకసారి ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, కాకినాడ పార్లమెంటు స్థానంలో భాగం పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాలు కాకినాడ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయన్నమాట. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండే నియోజకవర్గంగా పిఠాపురాన్ని చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోని రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పిఠాపురం వైపు చూస్తున్నాయంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. రైట్, ఇది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక షార్ట్ ప్రొఫైల్. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎవరి వ్యూహాలేంటి, ఎవరి అక్కడ క్యాలిక్యులేషన్స్ ఏంటి, ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ బరిలో దిగుతున్నారు. అలాగే వైసీపీ వంగా గీతను అక్కడ బరిలోకి దించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరి వ్యూహాలు, ఎవరి ప్రతి వ్యూహాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ అలాగే వంగా గీత వీళ్ళిద్దరూ కూడా పోటాపోటీగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరి వ్యూహాలేంటి, అలాగే అక్కడ సామాజిక సమీకరణాలేంటి, టోటల్గా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి క్లియర్ పిక్చర్ చూపించే ప్రయత్నం చేస్తారా? ఎస్ సచిన్, మనం ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 19 నియోజకవర్గాల్లో ప్రధానంగా చూసుకుంటే ఒక నియోజకవర్గంగా చెప్పుకొస్తారు. పిఠాపురం ఎంతో ఆధ్యాత్మిక పీఠంగా విరజిల్లుతూ వస్తున్నటువంటి పిఠాపురంలో ఇప్పుడంతా కూడా 2024 ఎన్నికలు ఎంతో ఆసక్తికరంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలు ఒక ఎత్తు అయితే, అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి రాజకీయం ఒక ఎత్తుగా మారిపోయింది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత ఇక్కడ పోటీ చేయడంతో పిఠాపురంలో పోటీపై ఏ విధంగా ఉంటుందని కూడా ఆసక్తికరంగా మారింది. దానికంటే ఒక పక్కన ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ పడుతుంటే ఎంతో సీనియర్ నాయకురాలైనటువంటి వంగా గీతా విశ్వనాథ్ ఎంతో సీనియర్ నాయకురాలుగా ఎంతో గుర్తింపు పొందింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక మహిళా నేతగా కూడా ఆవిడంతా కూడా గుర్తింపు ఉండడంతో ఇప్పుడంతా కూడా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఎందుకంటే అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం, ప్రధానంగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం అంతా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండే ప్రాంతం కావడంతో గతంలో 2019 ఎన్నికల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేయాలనుకున్నారు. అక్కడ శ్రీపాద
వల్లమని ఆశీస్సులు ఉంటే తప్పకుండా పోటీ చేస్తాను ఒక వాగ్దానం కూడా చేశారు. కానీ అక్కడ అనివార్య కారణాల వల్ల అయితే అతను గాజువాక వెళ్ళారు, తర్వాత భీమవరం వెళ్ళారు. కానీ పిఠాపురంలో అతనేది పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు 2024లో శ్రీపాద వల్లభని నా గురువుని ఒక స్వస్థలం కాబట్టి అక్కడ నుంచే నేను పోటీ చేస్తానని తన సీటును తానే ప్రకటించుకున్న పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ అయితే మన ప్రధానంగా చూసినప్పటి నుంచి కూడా రాజకీయాలన్నీ కూడా మారిపోయిన ఇక్కడ చెప్పుకుంటే కనుక, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఓట్ బ్యాంక్ కూడా తన వైపు మొగ్గు చూపుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అట్ ద సేమ్ టైం వైసీపీని చూసుకుంటే కనుక వంగా గీత ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ అని చెప్పుకోవాలి. టీడీపీలో ఉన్నారు, ప్రజారాజ్యంలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, గతంలో కూడా పిఠాపురం నుంచి పోటీ చేశారు, గెలుపొందిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి? ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ ప్రకటించి అక్కడ నేను పోటీ చేస్తున్నానని చెప్పిన నేపథ్యంలో వైసీపీ ఒక్కసారిగా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వంగా గీత విశ్వనాథన్ అయితే ఆ తానే పెట్టారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును మార్చి మరి ఆ ఎంపీగా కొనసాగుతున్నటువంటి గీతనైతే పిఠాపురంలో వైసీపీ వ్యూహాలకి పదును పెట్టి అక్కడంతా కూడా అతనైతే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ గీతకి సపోర్ట్ గా ఎంతగా మొత్తం వైసీపీ యంత్రాంగం మొత్తం పక్కన ఉభయ గోదావరి జిల్లాకు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో పాటు అలాగే కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఆ పిఠాపురంపై మొత్తం బాధ్యతలు కూడా అప్పగించిన పరిస్థితి మరోపక్క కనబడుతుంది. అలాగే మరో ఇద్దరు నేతలు అలాగే మా దాడిశెట్టి రాజుతో పాటు మొత్తం అందరూ కూడా పిఠాపురం పైనే ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయినా సరే ఓడించాలనేది అక్కడ అంతగా చూడొచ్చు. మరో పక్కన పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, అంత కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఓటు ఉన్నప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ గతంలో ప్రజారాజ్యం కూడా ఓటు అక్కడ నెగ్గింది కాబట్టి ఇప్పుడు నేను అక్కడ గెలుపు తజ్జిమంటూ ప్రధానంగా చెప్తాను. ఎందుకంటే వైసీపీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు పెండెం దొరబాబు అక్కడ కాస్త తనకు టికెట్ రాలేదని అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. అట్ ద సేమ్ టైం జనసేనకు సంబంధించి కూడా నేరుగా జనసేన నుంచి కాకపోయినా తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే అక్కడ పొత్తులో భాగంగా తెలుగుదేశం కూడా ఉంది, వర్మ తనకు టికెట్ దక్కలేదని అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. సో రెండు పార్టీలకు సంబంధించి అంటే ఇటు పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించి కూడా కాస్త వ్యతిరేకత ఎదుర్కొంటున్న పరిస్థితి, వైసీపీ కూడా సేమ్ అటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఎలా ఇష్యూని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి రెండు పార్టీలు కూడా? ఎస్, మనకి ప్రధానంగా చూసుకుంటే వైసీపీ నుంచి చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకి అక్కడ సీట్ ఇవ్వకుండా గీతకి ఇవ్వడంతో కొంచెం అసంతృప్తి అయితే నెలకొంది. అక్కడంతా కేడర్ దొరబాబు కేడర్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోని గీతకు సహకరించేది లేదంటూ మొదట్లో అంతా కూడా వ్యతిరేకత అయితే ఏర్పడింది. కానీ ఇప్పుడు మెల్లగా దొరబాబుని అయితే బుజ్జగించిన నేపథ్యంలో తనకి అధికారం వచ్చిన తర్వాత మరొక ఎమ్మెల్సీ పదవి వేరే ఒకటి ఇస్తానడంతో ఇప్పుడు అంతా దొరబాబు కూడా శాంతించిన పరిస్థితి, శాంతించి గీతకి పనిచేస్తాం, గీత గెలుపుకి కృషి చేస్తారంటూ ఇటీవల తాడేపల్లి వెళ్ళడం, ఆ జగన్తో కలిసి మాట్లాడిన తర్వాత పూర్తిగా పరిణామాలు మారిపోయి గీతతో కలిసి ఇప్పుడంతా కూడా నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంటే, అలాగే టీడీపీ నుంచి టికెట్ ఆశించి 20 సంవత్సరాల నుంచి టీడీపీ కొంచెపాటుగా ఉన్నటువంటి నా స్థానంలో అప్పుడు జనసేనకి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవ్వడంతో మొదటైతే అసంతృప్తి అయితే ఎస్పీఎస్ఎన్ వర్మ అయితే ఎంతో వ్యతిరేకత ఏర్పరిచారు. తన కేడర్ కూడా దాదాపు ఇండిపెండెంట్ కి వెళ్ళే అంత స్థాయికి వరకు కూడా వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ టీడీపీకి ఇవ్వాలంటూ కేడర్ అంతా కూడా ఆయన అయితే బలపరిచి ఇండిపెండెంట్ గా గెలిపిస్తాం. గతంలో 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో 47,000 ఓట్లతో నిన్ను గెలిపించాం ఇండిపెండెంట్ అభ్యర్థిగా. అదే విధంగా ఇప్పుడు మీకు టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ ఇండిపెండెంట్ గా గెలిపించి తీరుతామంటూ అంతా కూడా వర్మ వర్గీయులు మొత్తం అందరూ కూడా ఓ పక్కన కోరారు. కానీ అదందరూ కూడా సందర్భించారు. అక్కడంతా కూడా పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఆందోళన చేపట్టిన పరిస్థితి. ఈ పంచాయతీ మొత్తం చంద్రబాబు అధిష్టానం దగ్గరికి వెళ్ళింది. చంద్రబాబు వెంటనే ఫోన్ చేసి అతని దగ్గర రమ్మడం, అతనికైతే ఒక హామీ కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవితో పాటు అతనికి రాజుల కోటలో ఏదైతే అతనికి మరొక స్థానం కల్పిస్తూ అతనికి మంచి హోదా, మినిస్టర్ హోదా స్థాయిలో ఇస్తాం అధికారం వచ్చినట్టే అనడంతో నాకు కావాల్సింది అధికారం కాదు, నియోజకవర్గ ప్రజలు రైతాంగం సమస్యల మీదే నేను మొదటి నుంచి కూడా కృషి చేస్తున్నాను, అయ్యో కావాలి, పురుషోత్తపట్నం ఏవైతే ఆగిపోయిందో అన్ని కూడా పనులు నెరవేర్చాలంటూ ఆయన ఆ వాగ్దానం మరొక చంద్రబాబు నుండి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను ఎట్టవేళకైతే అతను ఇది బెట్టు నుంచి తగ్గారు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తానంటూ ఇటీవల మంగళగిరి వెళ్ళడం, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ కలవడం, పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఇటు పరిణామాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామంటూ ఇప్పటికే వర్మ పవన్ కళ్యాణ్ మరో పక్కన ఇంకా ప్రచారంలోకి రాకముందే వర్మ తన కుటుంబ సభ్యులు అందరూ కలిపి పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం కేడర్తో విస్తృత సమావేశాలు నిర్వహించడం, అలాగే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించాలని ఇప్పటికే కోరుతున్న పరిస్థితి మరో పక్కన ఉంది. మరొక 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం రాబోతారు. పిఠాపురంలో 31వ తేదీలో ఆ ప్రచారాన్ని అయితే ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పోటీ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు వైసీపీ నుంచి వంగా గీత కూడా సీనియర్ పొలిటీషియన్, ముఖ్యంగా
ప్రజారాజ్యం పార్టీలో కూడా పిఠాపురం నుంచే గెలిచిన పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం కాకినాడ నుంచి, అంటే తూర్పుగోదావరి జిల్లా, ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది పిఠాపురం కూడా. సో అక్కడ బరిలోకి దిగుతున్నారు ఇటు వైసీపీ నుంచి వంగ గీత, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఆ నియోజకవర్గం ప్రకటించారని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ఉత్కంఠ నెలకొంది. గాజువాక నుంచి పోటీ చేస్తారా, భీమవరం నుంచి పోటీ చేస్తారా, లేకపోతే ఇంకా వేరే చోట ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తారా? అయితే తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఆయన పోటీ చేసిన అంశానికి సంబంధించి దాదాపుగా క్లారిటీ వచ్చినప్పటికీ కూడా ఆ సందిగ్ధత కొనసాగింది. కానీ జనసేనాని పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అని ప్రకటించగానే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పిఠాపురం సెంట్రిక్గా మారాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది అక్కడ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. సో చూద్దాం, వేచి చూద్దాం అక్కడ ఏం జరగబోతుందో.